నమస్తే అండి. వైసీపీ కార్యకర్తలు, నేతల్లో జగన్మోహన్ రెడ్డి మరలా తిరిగి వస్తాడు, అధికారంలోనికి వస్తాడు, మేమే అధికారంలోనికి వస్తాము అన్నటువంటి నమ్మకం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వైసీపీ గద్దె దిగి ఏడాది కాలం, కూటమి సర్కారు ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది కాలంలోనే కూటమి సర్కారు పైన వ్యతిరేకత ఏర్పడింది. ఈ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఇంకా హైప్ పెరిగింది అనేటటువంటి విధంగా దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. అయితే అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడికి జన స్పందన భారీగా ఉండటం, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిస్తే జనం వారంతట వారిగే వెళ్ళటం. కానీ ఇట్లాంటి అధికార పక్షాలు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, జనాన్ని తరలిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులు అని. కానీ అభిమానుల్ని, ఈ కార్యకర్తలను తరలించే విధంగా ఉంటే జనాలు స్పందన ఎలా ఉంటుంది, ఎవరంతట వాళ్ళుగా వచ్చేటటువంటి జనాల స్పందన ఎలా ఉంటుంది అన్నటువంటిది తేటతెల్లం అవుతున్నటువంటి విషయం. దానివలన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల్లో ఇంకా జోష్ పెరిగి క్రమక్రమంగా అధికారంలోనికి మరలా 2029లో మేమే వస్తాము అన్నటువంటి నమ్మకం వాళ్ళ పెరిగింది. పెరగడం వలన ఇక కేసులు, విధ్వంసాలు, జైళ్ళు ఇట్లాంటివన్నీ పెడుతుంటే మొట్టమొదట్లో కొంచెం ఆందోళన పడిన తర్వాత ఈ నమ్మకం పెరిగి, సరే మీరు అరెస్ట్ చేస్తారా, కేసులు పెట్టుకుంటారా, జైల్లో వేస్తారా, వేసుకోండి అనేటటువంటి ఒక తెగింపు వచ్చింది. అలాగే ఇంతవరకు పార్టీకి దూరంగా ఉన్నటువంటి నేతలు కూడా ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డికి స్పందన, జనస్పందన రావడం, ప్రభుత్వ వ్యతిరేకత ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చవి చూడడం, వాళ్ళు కూడా ఇప్పుడు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని యావగింపుతూ ఉండి అలాగే పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి అట్లాంటి నేతలు కూడా ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు, యాక్టివ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంత నమ్మకం ఇప్పుడు వాళ్ళలో పెరిగింది. మరి ఇది కానీ జగన్ మళ్ళీ రాడన్నటువంటి నమ్మకం పోలీసుల్లో పెరిగింది. అందుకనే వాళ్ళు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆ బందోబస్తు విషయంలో అట్లాగే ఎక్కువ మంది రానివ్వకుండా చేయటం, ఇంకా వాళ్ళ కార్యకర్తలను కానీ నాయకుల్ని కానీ పెద్ద పెద్ద నాయకుల్ని కానీ వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఎదురు సమాధానాలు చెప్పడం, వాళ్ళ మీద ఈ కోపం చెందడం, ఉద్రేక పడిపోవడం, అడ్డుకోవడం, ఇట్లా ఇంకా తెగింపు వాళ్ళలో వచ్చింది. అంటే గతసారి జగన్ను గద్దెదించడంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రధాన భాగమై ఉన్నారు గద్దెదించడంలో. అలానే ఈసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కలిసి జగన్ని అధికారంలోనికి రానియకుండా చేయగలమన్నటువంటి నమ్మకంతో ఉన్నారా, లేదంటే చంద్రబాబు మేనేజ్ చేయగలరు, ఎలాగైనా మళ్ళీ గెలవగలరు అనేటటువంటి నమ్మకంతో ఉన్నారా? కాలమే నిర్ణయించాలి. నమస్తే.